బేసిక్ గా ఇవాళ ఎందుకు మేము మీడియా మిత్రులందరినీ పిలిచాము అని అంటే, ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి అరెస్టులు, లేకపోతే ఇబ్బంది పెట్టడాలు, లేకపోతే అన్ని విధాలుగా అవమానించడాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ఇవన్నీ ఒక ఎత్తైతే, దళితుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు ఈ కూటమి ప్రభుత్వానికి దళితుల మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏంటి అని అనేది మరొకసారి మా దళిత బిడ్డ అయినటువంటి సునీల్ కుమార్ గారు ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అనేది చాలా చాలా మా జాతి మొత్తం ఖండిస్తున్నటువంటి విషయం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఏ విధంగా సస్పెండ్ చేయాలి, దానికి ముందు మెమో ఇవ్వాలా లేదా, మెమో ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేయాలా లేదా, ఎంక్వైరీకి ఒక కమిటీని వెయ్యాలా లేదా, ఇవన్నీ ఆలోచించకుండా మీ కక్షపూరితమైనటువంటి రాజకీయం కోసం ఒక సిన్సియర్ దళిత ఆఫీసర్ మీద మీరు చేస్తున్నటువంటి కుట్ర మీ కూటమి ప్రభుత్వానికే చెంపదెబ్బగా త్వరలో మీరు దీని యొక్క పర్యవసానం ఏంటి అని అనేది గమనిస్తారు. దళితుడు ఏ రోజు ఫ్లైట్ లో వెళ్ళకూడదా, దళితుడు ఫ్లైట్ లో తిరగకూడదా, లేకపోతే దళితుల పిల్లలు అమెరికా వెళ్ళి చదువుకోకూడదా, లేకపోతే వాళ్ళ పిల్లల్ని చూడడానికి దళితులు వెళ్ళకూడదా? నిజంగా మీకు ఐపీఎస్ మీద ఎంక్వైరీ పెట్టి వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళు విదేశాలకు వెళ్తే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదే మీ కార్యాచరణ మిగతా పెద్ద పెద్ద కులాల్లో మీ జాతిలో ఉన్నటువంటి వాళ్ళ మీద మీ కన్సర్న్ ఏమైపోతుంది? నిజంగా మీకు అంత అడగాలి అనుకున్నట్లయితే డెఫినెట్ గా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు విదేశీ పర్యటనలకు వెళ్ళారు, మీ సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా, గవర్నమెంట్ ఖర్చులు పెట్టుకొని వెళ్ళారా అనేది ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. మీరు రిలీజ్ చేస్తే రెండు వైపులా మీరు న్యాయం చేస్తే డెఫినెట్ గా ఉంటుంది. కానీ ఒక దళితుడు ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని ఇన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు, అది కూడా ఒక అంబేద్కర్ గారి ఫ్లెక్సీలను దించి ఒక అంబేద్కర్ గారిని అవమానించినటువంటి ఒక ఆయన ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో, ఆయన కక్షకి ఒక దళిత ఐపీఎస్ ఆఫీసర్ ని కుట్రపూరిత భాగంలో మీరు చేర్చడం అనేది దళితులు ఎవరు సహించరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఇవాళ సునీల్ కుమార్ గారు ఆయన డేటా తీయండి, ఎక్కడికి వెళ్ళారు, ఆయన సొంత ఖర్చులతో వెళ్ళారా, ఎప్పుడో 4 సంవత్సరాలు క్రితం జరిగినటువంటి విషయాన్ని ఇవాళ మీకు గుర్తొచ్చిందా? అంటే ఒక అధికారిగా కూడా దళితుల్ని మీరు ఎక్కనివ్వరా? ఎందుకంటే దళితుల్లో పుట్టాలా మేము అన్నటువంటి కూటమి ప్రభుత్వం మీది, మీ ఆలోచన దృక్పథం అలా ఉంటది, దళితుల మీద మీ కన్సర్న్ అలా ఉంటది. ఇప్పటికీ విజయవాడలో ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు కూడా వేయకుండా మీరు పొందుతున్నటువంటి శునకానందము యావత్తు దళితులు మొత్తం చూస్తున్నారు. ఈ రాష్ట్రంలో 80 లక్షల మంది ఉన్నాం దళితులం. మీ కూటమి ప్రభుత్వం దళితుల మీద తీరు చూస్తున్న ప్రతిసారి 2014లో అదే పరిస్థితి, మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి. ఎన్ని విధాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎన్ని విధాలుగా కుట్రపూరితంగా మమ్మల్ని ఇది చేస్తున్నారు. మీకు ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి కేసులు ఇవాళ గుర్తొస్తున్నాయి అని అంటే జనాలకు కూడా అర్థమైపోతుంది ఇది కక్షపూరితమైనటువంటి రాజకీయమా, లేకపోతే వీళ్ళు సిన్సియర్ గా చేస్తున్నటువంటి రాజకీయమా అని. ఎంపీ అయినటువంటి మా దళిత లీడర్లని 150 రోజులు నందిగామ సురేష్ గారిని, అదేవిధంగా ఇవాళ సునీల్ కుమార్ గారిని, అంటే ఈ 9 నెలలకే మీ పరిపాలన ఇలా ఉంటే ఈ 4 సంవత్సరాలు దళితులు రాష్ట్రంలో బతకాలనా లేదా అనేది కూడా ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. యూపీపీఎస్ కి ఇవ్వబోతున్నటువంటి డిఏజీ లిస్టులో సునీల్ కుమార్ యొక్క సీనియారిటీ ఉంది కాబట్టి మీరు విధుల్లో చేరాలని చెప్పేసి దగ్గరుండి లెటర్లు రాపించి ఆ లిస్ట్ లో ఆయన సీనియారిటీని తీసే విధంగా మీరు ఆయన్ని నిర్దాక్షిణంగా సస్పెండ్ చేయడం అనేది యావత్ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది.
సో దయించి మేము కోరుకునేది ఏంటి అని అంటే, మీ కూటమి పరిపాలనలో దళితుడికి రక్షణ లేదు. మీ కూటమి పరిపాలనలో దళితుల మీద మీరు చేస్తున్నటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు, మహిళలుగా మేము ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. రేపో మాపో మహిళా దినోత్సవం కూడా వస్తుంది. ఆ పార్టీలో ఉన్న వాళ్ళే మహిళలు అనుకుంటే అది చాలా పొరపాటు. దళిత మహిళగా నేను మాట్లాడుతున్న వీడియోల కింద కూడా కొన్ని వేల వందల బూతు మెసేజ్లు. న్యాయం అనేది ఇరుపక్కల చేయండి. మీ శిక్షలు అనేవి ఇరువైపులా ఉంటుంది అని అంటే డెఫినెట్ గా మేము కూడా హర్షిస్తాం తప్ప, ఇదే విధంగా మా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాకుండా మీ రెడ్డి బుక్ రాజ్యాంగం నడుస్తుంది అంటే మాత్రం రాబో రోజుల్లో దళితులు మీకు మర్చిపోలేనటువంటి తీర్పుని ఇస్తారు. అందులో 1% కూడా డౌట్ లేదు. కాలక్రమంలో చాలా మంది దళిత లీడర్లతో పెట్టుకొని ఎన్నో రాజకీయ పార్టీలు కొట్టుకొని పోయాయి. అదే విధంగా మీ కూటమి పరిపాలనలో మాకు రక్షణ లేదు, మా బిడ్డలకి చదువు లేదు, మా బిడ్డలకి మంచి విలువలతో కూడినటువంటి వ్యవస్థ లేదని మాకు మాత్రం అనిపిస్తే దించడానికి ఏ మాత్రం కూడా మేము ఆలోచించాం. కాబట్టి ఒక దళిత మహిళగా మా దళిత సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సునీల్ కుమార్ కి మేమందరం అండగా ఉంటాం.